హీరో ధనుష్ ఎవరి కొడుకు అనే అంశం తమిళనాడులో సస్పెన్స్ థ్రిల్లర్ని మించిన సస్పెన్స్ను క్రియేట్ చేస్తుంది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ కేసుకు సంబంధించిన వాదనలు ముగియడంతో మద్రాస్ హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంచింది. దీంతో ఈ కేసు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి ధనుష్ తమ కొడుకే అని వాదిస్తున్న కదిరేసన్ మీనాక్షి దంపతులు తన పేరెంట్స్ కాదని ధనుష్ ఓపెన్గా చెప్పడం లేదు. అయితే ఆయన ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన మీడియాలో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని కొందరు చెప్తున్నారు. మరోవైపు ధనుష్ పుట్టుమచ్చలను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చెరిపేసుకున్నాడని డాక్టర్లు నివేదిక ఇవ్వడం ఈ కేసు మొత్తంలో అతిపెద్ద ట్విస్ట్. తమిళ యువ హీరో నిజాన్ని దాచేందుకు ఇలా చేశాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాము తన తల్లిదండ్రులు కాదని ధనుష్ చెబితే మేం కేసు విరమించుకుంటామని కదిరేసన్ మీనాక్షి దంపతులు చెప్పడం మరింత ఆసక్తి రేపుతోంది. అయితే వృద్ధాప్యంలో తమకు మెయింటెనెన్స్ ఇవ్వాలని కోరిన కదిరేసన్ మీనాక్షి దంపతుల వాదన గెలిచినా ఏమీ కాదని, కాకపోతే ఈ కేసు విషయంలో కోర్టు వరకు వెళ్లిన ధనుష్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ ప్రభావం అతని మామైన సూపర్ స్టార్ రజనీకాంత్పై ఉండొచ్చనే చర్చ మొదలైంది. మొత్తానికి ధనుష్ కేసులో కదిరేసన్ మీనాక్షి వాదనలు నెగ్గుతాయా లేక ధనుష్ వాదనే కరెక్ట్ అవుతుందా అన్నది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్సే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.